నమస్కారం, ఈగల ఛానల్కి స్వాగతం. కామ్రేడ్స్, అర్ధరాత్రి 12:27 అయింది. మన తోటి మీటర్ రీడర్లు ఇటు శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు, అలాగే కడప, కర్నూలు, ప్రతి జిల్లా మీటర్ రీడర్లు ఇందులో ఉన్నారు. చూడండి ఏ విధంగా పడుకున్నారో. పడుకున్న వాళ్ళకి కాపలాదారులుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. కొంతమంది స్వార్థపరులు ఎవరు ఎలాగ పోతే నాకెందుకులే అన్న రీతిలోని రీడింగ్లు కొట్టండి పర్లేదు అని చెప్పి మోసం చేస్తూ తయారయ్యారు. ఇప్పుడున్నటువంటి పోరాట పడిమ సడలిన ఖచ్చితంగా మనం సముద్రంలో మునిగిపోవడం. ఇక్కడున్నటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ, రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర కార్యదర్శులు, నగర పార్టీ నగర కార్యదర్శులు మనకు అండగా ఉన్నారు. ఏదేమైనా సరే ఫలితం వచ్చేదాకా విజయవాడ నగరాన్ని వదిలేటువంటి ప్రసక్తి. రీడర్ మిత్రులారా, దయచేసి రాత్రికి బయలుదేరి మొత్తం ఎన్ని జిల్లాలు రీడర్లు అందరూ కూడా విజయవాడ నగరానికి వచ్చేసి ఒక రోజులో 3 పూట్ల తినాల్సినటువంటి కార్మికులు అర్ధాకలతోటి ఒక పూట అన్నం తిని ఈ రోజు విజయవాడ నగరంలో ఉన్నారు. ఆ రకంగా మీ ఐక్యతను ప్రదర్శించండి, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించాలి, యాజమాన్యం ఆలోచించాలి. ఇక మీరు ఇదే పద్ధతిలో ఉంటామంటే మా పద్ధతులు మాకున్నాయి, ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. మేము ఇట్లే ఉంటాం మొండిగా అంటే చచ్చిపోయేటప్పుడు పోరాడి కొట్లాడి ఏమి చెయ్యాలో అది చేసి వెళ్ళిపోతాం తప్ప చేతులు ముడుచుకొని పోయేటువంటి సమస్య లేదని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. మేము ఈ రోజు శాంతియుతంగా ఇక్కడ ఉండాలి, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఇక్కడ ఉండాలి. ఏం మాకు ఎక్కడికి రావాలో తెలియదా? ఎక్కడికి రావాలో తెలియదా? కానీ ఓపికతో ఉన్నాం, సహనంతో ఉన్నాం. ఎవరు వాగ్దానం చేశారో, ఈ మీటర్ రీడర్లందరికీ హామీ ఇచ్చారు, న్యాయం చేస్తామని ఎవరెవరు వాగ్దానం చేశారో వాళ్ళ ఆఫీసులు తెలుసు, వాళ్ళ ఇల్లు తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎలా పోవాలో కూడా మాకు తెలుసు అని చెప్పేసి సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేస్తాం.